ఏలూరు వైఎంహెచ్ హాలులో ఆదివారం గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025 సంవత్సరపు సామాజిక సేవా కార్యక్రమాల అమలు శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధానోత్సవ వేడుక అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత్రి పి సత్యవతికి సాహిత్య పురస్కారాన్ని ముఖ్య అతిథి ఎం అనిల్ కుమార్, గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడిపల్లి మోహన్ గుప్తా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. తెలుగు సాహితీ రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత్రి పి సత్యవతికి ఈ ఏడాది శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. సభా ప్రాంగణం ఆమె సాహితీ ప్రస్థానాన్ని కొనియాడుతూ కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవలో గుప్తా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని, సాహితీవేత్తలను గౌరవించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. మరో ముఖ్య వక్త కాలిఫోర్నియా ఆర్యా యూనివర్సిటీ తెలుగు చైర్ ప్రొఫెసర్ చుండూరి మృణాళిని మాట్లాడుతూ సత్యవతి రచనల్లోని లోతును, సామాజిక స్పృహను విశ్లేషించి ఆమెకు ఈ పురస్కారం దక్కడం సముచితమని పురస్కార గ్రహీత పరిచయ కార్యక్రమంలో కొనియాడారు. అనంతరం పురస్కార గ్రహీత ఆమె స్పందన తెలియజేస్తూ శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం నా ప్రయాణ మజిలీలో గొప్ప అరుదైన కీర్తి అని పేర్కొన్నారు. గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడిపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ పై అంతస్తులో 60 లక్షల రూపాయలు వెచ్చించి త్వరలో తలసీమియా రోగులకు వైద్యం చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే శ్రీపర్రు గ్రామంలో తన సొంత స్థలంలో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి గ్రామస్తులకు ఇస్తానన్నారు. వాటి నమూనా చిత్రపటాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, సాహితీ రంగాలలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ డివి సుబ్బారావు, పలువురు నగర ప్రముఖులు, నగరవాసులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖులు, సాహితీ ప్రియులు, ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను గుప్తా సంస్థల ప్రతినిధి కె శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీమతి పి సత్యవతి గారు సంప్రదాయ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్
నా కోసం ప్రేమతో విజయవాడ నుంచి వచ్చినటువంటి మా స్నేహితులందరికీ, పామర్ నుంచి వచ్చిన స్నేహితురానికి, నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా వచ్చిన స్నేహితురానికి అందరికీ నమస్కారం. నా కృషిని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించిన గుప్తా ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు. నేను చాలా తక్కువ రాశాను, ఎక్కువ పుంకాలకి ఏమీ రాయలేదు, తక్కువే రాశాను. ఈ 50 సంవత్సరాల మీద 50 కథలు మాత్రం రాశాను, కొన్ని అనువాదాలు చేశాను. వాటికి ఇది బహుశా నా చివరి అవార్డు ఏమో అనుకుంటున్నా, ఎందుకంటే రాయడం మానేసా. నేను కర్ణాటకలో కువెంపు అవార్డు కూడా అందుకున్నాను, అది నేషనల్ అవార్డు అనమాట. దాంట్లో సమానంగా నాకు ఇక్కడ గుప్తా అవార్డు రావడం, నాకు నా కృషిని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు గుప్తా ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు. అలాగే నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. నేను ఎక్కువ మాట్లాడలేను. నా కోసం మృణాలిని గారు చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతో ప్రేమగా నా గురించి మాట్లాడిన మృణాలినికి నా ప్రేమాలింగనం. మా గుప్తా ఫౌండేషన్ గురించి నేను చెప్తే ఏదో సామెతగా ఉంటుంది, పాడితే పాటలాన్నట్టుగా. అయినా కూడా ఆధిక్యులు ఆ సభను ఆకర్షించినటువంటి వారికి కొద్దిగా తెలియపరచాలని చెప్పి క్లుప్తంగా పిలుస్తాను. 89లో ఈ గుప్తా ఫౌండేషన్ ఆరంభించడం జరిగింది. దీనికి పునాది 1985లో మద్రాసులో రాజాలక్ష్మి ఫౌండేషన్ రాజా గారు ఇలాంటి ఫౌండేషన్ స్థాపించి ప్రతి ఏడు ఆయన నిష్ణాతులైనటువంటి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది రాజాలక్ష్మి ఫౌండేషన్ పేరుతో. అదే సంవత్సరం నాకు కమలపత్ర అవార్డు చేసి సెల్ఫ్ అచీవ్డ్ పర్సన్ కింద నాకు అవార్డు రావడం జరిగింది. అదే సంవత్సరం నా హెయిర్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాలో నెంబర్ 1గా టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్స్ రావడం స్టార్ట్ అయింది. దాని సందర్భంలో ఏలూరులో నన్ను పురప్రముఖులందరూ కూడా సభ నిర్వహించి నన్ను ఆహ్వానించడం సన్మానించడం జరిగింది. నాకు మనసులో తోచిన విధంగా నన్ను ఎలా అయితే సన్మానం చేసి ఇక్కడ సన్మానించారో, గౌరవించారో, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరినీ ఏలూరు తీసుకొచ్చి రాజాలక్ష్మి ఫౌండేషన్ ఆదర్శంతో నేను కూడా వాళ్ళ ఇక్కడ ప్రతి ఏడు తీసుకొచ్చి వాటికి గుప్తా ఫౌండేషన్ అవార్డు ఇచ్చి గుప్తా అవార్డు ఇచ్చి వారిని తగిన రీతిలో సత్కరిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 89లో పుట్టపర్తి నారాయణాచార్య గారు బహుభాష కోవిదుడు, ఆయన తిరుమల తాతాచార్య గారి గ్రాండ్ డైరెక్టర్ పర్సన్. ఆయన పవిత్రమైనటువంటి వయసు అయినా కూడా శివభక్తుడు. ఆయన శివుడి మీద నాట్యం చేస్తూ పద్యాలు రాస్తే 100 పద్యాలు ఆయన వైఫ్ రాసింది, ఆసుకలికండి రాస్తే. ఆయన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆయనకి యాక్చువల్గా మనకి అవార్డు ఇవ్వాల్సింది జ్ఞానపీఠ అవార్డు. అనౌన్స్ చేసి రాజకీయాలు చోటు చేసుకుని ఆయన తోసేసి ఆయనకి రాసి ఇచ్చిన దాన్ని కూడా పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన చాలా బాగుపడ్డాడు, కానీ ఆయన లౌకికుడు కాదు. ఆయన అవార్డు ఇస్తానంటే ఎంత అమాయకుడు అంటే, మా శ్రీహరి గారు వెళ్ళారు కడప, అక్కడికి వెళ్ళి అడిగితే నిజంగా ఇస్తానని చెప్పి మానేస్తారా అని అడిగారు. అంత అమాయకుడు పాప. ఆయన ఏలూరు వచ్చి ఫస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఆయన ఇస్తున్నారు. 11 భాషల్లో ఆయన సంపద చేసిన బ్లాక్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆవిడ కూడా మన డివి రమణరావు గారు. ఈ సభకి, ఈ గుప్తా ఫౌండేషన్కి మేము తీసుకున్న నిర్ణయం అయితే దానికి నాలుగు ఆర్థికుడు అంతా కూడా మా డివి రమణరావు గారి మమ్మల్ని ప్రోత్సహించి ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని వారికి బాగా పరిచయం అయినారు, వారిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చారు. అదొక స్టోరీ. ఆవిడ ఫస్ట్ వస్తానని చెప్పింది. 31 అక్టోబర్ నా బర్త్డే, ఆ వేళ అనుకున్నాం.
సదాశివం గారి ఒంట్లో బాగోక దాయకపోగలం. గుప్తా ఫౌండేషన్ గురించి వెంటనే కానీ నేరుగా ఇవాళ పార్టిసిపేట్ చేస్తాను అని నేను ఈనాడు అనుకోలేదు. అలాగే మీరు చేస్తున్న సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల గురించి ఎప్పుడైతే ఆడిటర్ సుబ్బారావు గారు నాతో చెప్పారో ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్. ప్లస్ రెండోది, సొంత ఊళ్ళో తెలిసిన వాళ్ళందరి ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడతాం అనే ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వెంటనే వచ్చాను. ఇదే రోడ్ల మీద సైకిల్ దొరుకుంటూ ఇదే హాల్ బయట నుంచి చెక్కతో కట్టిన ఈ హాల్ బయట నుంచి ఈ హాల్ చూస్తానే వెళ్ళాను, నేను ఏనాడు లోపలికి రాలేదు. ఇవాళ అట్ ద ఏజ్ ఆఫ్ 59 నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ హాల్ లోపలికి రావడానికి. ఈ గుప్తా ఫౌండేషన్ వారి ఇన్విటేషన్ వల్ల వీరు చేస్తున్న గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి, వారిని అభినందించడానికి నాకు మంచి ఆపర్చునిటీ. చాలా సంతోషం వేసింది వారు చెప్తున్నప్పుడు. కళాకారులు వారు ఐడెంటిఫై చేయటం, సబ్సీక్వెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వారికి అత్యుత్తమ భారతరత్న లాంటి అవార్డులు, పద్మశ్రీ అవార్డులు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ that whatever they are doing is an unbiased identification of talent. తెలుగులో అంత చక్కటి వాక్యాలు మాట్లాడగలిగి ఉండేవాడిని ఒకప్పుడు, కానీ కాలక్రమేణా మాట్లాడకుండా పోవడం వలన మర్చిపోయి